ఈ నిరసన నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భం ఏమిటి, ఎందుకు చేస్తున్నాను అనే విషయాలను మీ అందరికీ మరోసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీకు తెలుసు, సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దారుణంగా, క్రూరంగా దాడి చేశారు. నా ఆస్తులు ధ్వంసం చేశారు, నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు, కులం పేరు పెట్టి బూతులు తిట్టారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొంతమందిని కొట్టారు. ఇవన్నీ జరిగింది పోలీసుల సమక్షంలో. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో, అంతేకాదు మీడియా మొత్తం లైవ్ ఇస్తున్నటువంటి సందర్భంలో, ఏదో ఒక టీవీలో లైవ్ వస్తూనే ఉంది. ఇవాళ యూట్యూబ్లో కొట్టి చూస్తే ఎవరెవరు దాడి చేశారో అవన్నీ కనిపిస్తాయి. నేను పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏమంటానంటే, అయ్యా, నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలన్నీ క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు.